కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి రైతు పొలాల్లోకి నీరు తెస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతు కళ్లల్లో నీళ్లు తెచ్చిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నారన్నారు. కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పారు. నడిగూడెం మండల కేంద్రంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మోసపూరిత మాటల కారణంగా మంత్రి సీతక్కను అడ్డుకున్నారని, రాష్ట్రంలో ప్రతి కాంగ్రెస్ నాయకుడిని ముందు రోజుల్లో ఇలానే అడ్డుకుంటారని అన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఒకసారి మోసపోయిన ప్రజలు ఈసారి బీఆర్ఎస్ కు మెజార్టీ స్థానాలు కట్టబెట్టాలని కోరారు జగదీష్ రెడ్డి. ఏం చెప్పి వస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి ఓటు అడుగుతున్నారు. ఈ సెంటర్కి వచ్చి మాట్లాడాలి. నడిగూడెం సెంటర్కి వచ్చి రేపు మేము ఇప్పుడు మాట్లాడుతున్నది నిజమో కాదో చెప్పాలి సమాధానం నడిగూడెం ప్రజలకు. కొత్త ఇచ్చుడు పక్కన పెట్టు, కేసీఆర్ ఇచ్చి ఇవ్వడానికి చేదగా కలబడుతున్నారు. నా కాళేశ్వరం నీళ్లు వరుసగా 4 ఏళ్లు తీసుకొచ్చి పొలాలు వారిచ్చిన మీ మండలంలో పై గ్రామాలకు. మాలయ్య గారు ఎప్పుడన్నా ఒక్క రోజు వెనక పడితే ఉరుకొచ్చేది సూర్యాపేటకు, అన్నా నీకు వెనకైనా ఏం కాదు పైపురం నాకు దూరం కదా మొదలు నాకు పంపించమనేది. ఆ రకంగా బ్రహ్మాండంగా 4 ఏళ్ళు పంటలు పండించిన తెచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయ్యుండి ఇక్కడి నుంచి అక్కడికి 8.5 లక్షల పొలాలు ఎండబెట్టిండు. నీళ్ళుండి కూడా ఇవ్వగాని చేదగాని దత్తమ్మలుగా ఉన్నాడు ఈ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి. కానీ ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేదగంతరంతో